हमसे निकलेगी स्वच्छता की एक नदी, चल 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 कल 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 कल, एक धुली सी जिंदगी। स्वच्छता की जोत लेकर घर घर जाएंगे, साफ सुथरी रोशनी में सब नहाएंगे। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपनी ये वादा कर लिया हमने। हर गली अब उन्नति। పర్యావరణాన్ని కాపాడుదాం. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మీకు పొడి చెత్త అంటే ఏంటి, తడి చెత్త అంటే మీ ఇంటి ముందు ఊడ్చినటువంటి ఎండిపోయిన ఆకులు ఇలాంటివన్నీ తడి చెత్త కింద సేకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే పొడి చెత్త అంటే మీ ఇంట్లో ఇలాంటి కవర్ ఏదైతే ఈ సంతూరు ఉన్నాయో, అలాగే కవర్లు, థమ్స్అప్ బాటిళ్ళు, టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, ఇలాంటివన్నీ ఇంట్లో ఆకుకూరలు ఇలా వేస్ట్గా పెట్టుకుంటారు అన్నమాట. ఆకుకూరలు ఈ విధంగా ఖరాబ్ అయిన వంకాయలు, అలాగే మన ఇంట్లో ఊడ్చినటువంటి దుబ్బ ఏదైతే ఉంటుందో అది కూడా తడి చెత్త కింద. డబ్బా నీలం కలర్ డబ్బా ఉంటుంది. ఈ పొడి చెత్త డబ్బాలో మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి బ్రష్లు కానివ్వండి, అయిపోయిన బ్రష్లు, టూత్ బ్రష్లు, థమ్స్అప్ బాటిళ్ళు, కవర్లు, ఇలాంటివన్నీ అంటే భూమిలో కలవని అన్నీ పొడి చెత్త అనమాట. భూమిలో కలిసేటి ఏంటంటే మన ఇంట్లో వాడుకున్న ఆకుకూరలు కానివ్వండి, మన ఇది పొడి చెత్త, ఇది తడి చెత్తే, ఇది కలిసిపోతుంది కాబట్టి ఇవన్నీ తడి చెత్తే. ఇవన్నీ కవర్లు, థమ్స్అప్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పొడి చెత్త. మీరన్నీ ఇవన్నీ వేరు చేసి ఇవ్వాలన్నమాట. వేరు చేసి ఇస్తేనే మేము అక్కడ వేరు చేసి దాన్ని కంపోస్ట్